సో మీ ఉద్దేశంలో ఎక్స్ ఫర్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. ఎక్స్‌మస్ తర్వాత న్యూ ఇయర్. బై బై 2016. బై బై. అండ్ ఫీఫా. పాడాం మేడం, మరవలేనంత గొడవ చేసాం. గుడ్ బై 2016. ఓకే, ఆర్ ఫర్ రకూల్ రాశి కన్నా రేష్మి. అందరికి గుడ్ బై 2016. రాశి అయితే బాగుంటుంది అంటున్నానయ్యా. నీకు వద్దులే కూర్చో. ఈఫా. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల వాళ్ళకి గుడ్ బై 2016. ఎస్ ఫర్ సన్నిహితులు, స్నేహితులు, సరదా ప్రియులు అందరికి గుడ్ బై 2016. స్టార్టింగ్ లో ఒకళ్ళ పేరు చెప్పారు, ఆవిడెవరు? నువ్వే ఫస్ట్ సన్నీ ఏదో అన్నావు కదా బా. సన్నిహితులు. సన్నిహితులకి తేడా ఏంటి? సన్నిహితులు అంటే దగ్గరైన వాళ్ళు, స్నేహితులు అంటే ఫ్రెండ్స్. ఓకే ఒకళ్ళు తినేసి వెళ్ళిపోయే వాళ్ళు, ఒకళ్ళు తిన్నాక కూడా బిల్లు కట్టేవాళ్ళు. ఇంకో వస్తుంది. సరదాగా సాగే ఈ ఎక్స్ప్రెస్ రాజా 2016 లోనే కాదు 2017 లోను కూడా ప్రేక్షకుల్ని ప్రదీప్ గారు ఇలాగే అలరించాలని కోరుకుంటూ గుడ్ బై 2016. అరే చేతులు కట్టుకుని వాళ్ళని చూడడం కాదురా, ప్రదీప్ గారు అన్నారా నిన్ను. నిజంగా 2016 అంటే ఏ ఇయర్ అయినా సరే ఇయర్ మొత్తం వేరేలా ఉంటుంది. ఆ డిసెంబర్ లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు ఇంకోలా ఉంటుంది. పాపం అప్పటి వరకు లేని సరదాలు కోరికలన్నీ ఆ రోజు ఆ 31st కి మనం ఎలా ప్లాన్ చేద్దాం, అలా చేద్దాం. మళ్ళీ చివరి పీకేది ఉంటుంది, మళ్ళీ సేమ్ అవే మొఖాలు, అవే ప్యాంట్లు, షర్ట్లు. సో ఇప్పటికైనా 31st కి చాలా మంది రిజల్యూషన్స్ తీసుకుంటారు, చాలా మార్పులు చేర్పులు కోరుకుంటూ ఉంటారు. బట్ మా సుబ్బారావులా కాదుగా. సుబ్బారావు మాత్రం 31st నైట్ పార్టీ ప్లాన్ చేసుకున్నాడు. అది ఆయనే సుబ్బారావు. వాట్ సౌండ్ యూ వాంట్ మిస్టర్ నరేంద్ర? పిఠాపురం ఆర్కెస్ట్రా అవును. సో అలాగే 31st నైట్ పార్టీ కూడా ఓన్లీ అబ్బాయిలనే పిలిచి ఇంట్లో పార్టీ ప్లాన్ చేసుకున్నాడు. సరే ఎలాగో వాళ్ళ ఆవిడ ఊళ్ళో లేదు కదా, సో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్. అరే మామ ఏంట్రా మంచికి మటన్ ఎలా ఉండాలి కదరా, అలా చేశాడే. భలేవాడురా, మా ఇంట్లో మ్యాక్ ఉంది, మొత్తం క్లీన్ గా సెట్ చేద్దాం, వండేద్దాం అన్నాడు. ఓకే రైట్ కదా, వండేశారు, సెట్ చేశారు, అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేశారు. పొద్దున్నే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కల్లా వాళ్ళ వైఫ్ వచ్చింది. మంచి హ్యాంగ్ ఓవర్ లేచింది సుబ్బారావుకి. వాళ్ళ ఆవిడని, ఏమండి మ్యాక్ ఏంటండి బయట కట్టేసింది అని. అదేంటి మ్యాక్ బయట కట్టేసింది అంటే, అవునండి ఇంటికి మన కుక్క కారు బట్టలు ఏంటి అని అడిగింది. ఇలా చాలా మంది చాలా రకాలుగా పాపం ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. సో మీ ఉద్దేశంలో హౌ వాస్ 2016? మీ ఉద్దేశంలో మీ హైలైట్? ఎగ్జామ్ హాల్లో హాల్ టికెట్ బదులు బాయ్ ఫ్రెండ్ ని లవ్ లెటర్ తీసుకుని వెళ్ళాలి. ఇంకా నయం, హాల్ టికెట్ నెంబర్ ప్లేస్ లో ఆయన ఫోన్ నెంబర్ రాయలే. షాపింగ్ వెళ్ళినప్పుడు జెంట్స్ లేడీస్ టాయిలెట్ అనుకోని జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్ళి చూడుకోవడానికి తీసాను. అక్కడున్న వాళ్ళు ఎంత మానసిక ఆందోళన గురై ఉంటారు. చాలా క్లిష్ట పరిస్థితిలో ₹1 ఇచ్చినా పొందలేని ఆనందం ఆ సమయంలో, ఇలాంటి అవాక్కాయ సిచ్యువేషన్ లో కంట్రోల్. తాగిన మత్తులో బెడ్ అనుకొని బాత్రూమ్ లో పడుకునేసా. మొన్న కూడా ఒక డౌట్ వచ్చిందమ్మా నాకు, తల ఎత్తి పెట్టినారు కాళ్ళు ఎత్తి పెట్టినారా 2016 లో బాగా చేశారు నాన్న మీరంతా. తాగి మత్తులో మా ఇంటికి వెళ్ళిపోయి పక్కింటికి వెళ్ళాను. అప్పుడు పక్కింటి ఆవిని మమ్మీ అని పిలిచా. బయటకు వస్తే వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చి నీకింత కొడుకు ఎప్పుడు పుట్టాడే అన్నాడు. చిన్నప్పుడు తిరునాళ్ళకి వెళ్ళావా నువ్వు? నాన్న చిట్టి కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కంగారులో పాయింట్ వేసుకోకుండా వెళ్ళిపోతే బయట అందరూ చూస్తున్నారు. కంగారులో శనగపప్పు అనుకోని గన్నేరు పప్పు తిన్నాం. తెచ్చావు 2-3 తిన్నా కూడా ఇంత బలంగా ఉన్నావంటే మామూలు బాడీ కాదమ్మో. బయటికి వెళ్ళి కన్ఫ్యూజన్ లో 2 కాళ్ళకి వేరు స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోయా.
లెఫ్ట్ కేనమ్మా, లెఫ్ట్ ఒక మోడల్, రైట్ ఒక మోడల్ అమ్మా. రెండు వేరే పేజ్ వేసుకున్నా. స్టైల్ బ్రో. కన్ఫ్యూజ్ అయ్యి పెదాలకు వేసుకునే లిప్స్టిక్ కళ్ళకి రాసుకున్నా. అరే ఎందుకు రాసుకోవచ్చు ట్రై చేశాను. మన మొదల్లో నాగార్జున గారే రాసుకున్నారు. కూర్చోమ్మా. రూమ్ కి వెళ్ళేటప్పుడు నార్మల్ బస్ అనుకొని షీ బస్ ఎక్కాను. అందరూ వెంటగా చేశారు. సేమ్ ఇంజన్ పార్ట్స్ దిగావు భయ్యా కిందకి. ఏటీఎం మిషన్ కి వెళ్ళి డెబిట్ కార్డ్ పోయి పాన్ కార్డ్ పెట్టి డబ్బులు బదులు నీ ఫోటోలు వచ్చినాయా? కాలేజ్ కి సైట్ కొడదామని వెళ్తే డాడీ చదవకపోతే చంపేస్తానని చెప్పాడు. చచ్చినట్లు చదవాల్సి వచ్చింది. ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు నాన్న. త్వరగా పెళ్లి చేసి కంగారులో బస్ ఎక్కి కంగారులో బస్ ఎక్కి కండక్టర్ ని చిల్లర అడిగాను టికెట్ తీసుకోకుండా. అలవాటు అయిపోయింది. మొబైల్లో బ్యాలెన్స్ అయిపోతే ఫ్రెండ్ కి కాల్ చేసేది పోయి కస్టమర్ కేర్ కాల్ చేసి ఎవరు అడిగావు? యారా చేయవా నీకు రిక్వెస్ట్ గా అడుగుతారు కదా మీరు అడిగేటప్పుడు. నీకు నా దగ్గర నుంచి రిప్లై రావాలన్నా, స్మైలింగ్ రావాలన్నా, నేను రేపు నిన్ను కలవాలన్నా రీఛార్జ్ చేయాల్సి. స్టూడెంట్ అనుకొని లెక్చరర్ ని ర్యాగింగ్ చేశాను. మీరు అప్పుడు స్టూడెంట్, మీరు అప్పుడు లెక్చరరా? స్టూడెంట్. మీరు ఇప్పుడు స్టూడెంటా? యా. హే వావ్, ఏ స్కూల్? కాలేజా? మీరా? టీచర్స్ అనుకుని టీచర్ గిఫ్ట్ ఇచ్చా. టీచర్ గిఫ్ట్ ఇచ్చావు. ఏం గిఫ్ట్ ఇచ్చావు? టీచర్స్ బాటిల్. ఆ మైక్ పక్కన అబ్బాయికి నాన్న. యోగాలో మొదటి ఆసనం. అలాగే ఉన్నా. రండి మన లైన్ లో రండి అమ్మాయిలు. అయ్యో అలా కొడతాయంటమ్మా. ఎంతమంది అమ్మాయిలు వచ్చి నిన్ను గ్రీట్ చేసి వెళ్ళారు. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు స్లిప్స్ పాటికి వెళ్ళా హాల్ టికెట్ మర్చిపోయా. మరి ఏం చేసావు? ఎగ్జామ్ రాయకుండా వచ్చా. నెక్స్ట్ సెప్టెంబర్ ఉంది. స్లిప్ లో ఉండగా రాసి రావచ్చుగా ఆన్సర్ షీట్ మీద. హాల్ టికెట్ రాకపోతే రానివ్వరు కదా. హాల్ టికెట్ కూడా ఒకటి రాసే దగ్గర కాపీ పెట్టవచ్చు. దాంట్లో ఏంది? వాళ్ళు ఎన్ని ఎగ్జామ్ రాశారు అలాగా? కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్ బ్యాగ్ అనుకుని ఆంటీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. కాలేజ్కి వెళ్ళాక చూసుకున్నావు, మధ్యదారిలో చూసుకున్నావు? దిగేటప్పుడే చూసుకున్నాను. అందరు కొట్టేవారు. కానీ ఎంత అద్భుతంగా ఉండి ఉంటుంది. మా బాయ్ ఫ్రెండ్ తో మా బాయ్ ఫ్రెండ్ కదమ్మా, నా బాయ్ ఫ్రెండ్ అనాలి. మా అంటే కంగారు పడతాను. నా బాయ్ ఫ్రెండ్ తో గుడికి వెళ్ళి తీర్థం తీసుకొని వచ్చేటప్పుడు బాయ్ ఫ్రెండ్ అనుకొని పూజని లాక్కొచ్చేసిన. ఈ పిల్లకి తేడా ఉంది కదమ్మా. మా కాలేజ్ లో ఒక అబ్బాయి బాత్రూమ్ అనుకోని మా క్లాస్ రూమ్ లోకి వచ్చేసారు. వచ్చాడు కరెక్టే. తర్వాత రిలీజ్ అయ్యాడమ్మా. చూసి భయపడి పక్కన వెళ్ళిపోయాడు. అంటే అంతమంది ఉంటే రష్ ఉంది అనుకుని బయటికి వెళ్ళిపోయి ఉంటాడమ్మా. ఫ్రెండ్స్ అందరం బస్ ఎక్కాము. కండక్టర్ టికెట్ అని కూడా వస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరూ పాస్ అని చెప్తున్నారు. కండక్టర్ రిజల్ట్స్ గురించి చదువుతున్నామో నేను ఫెయిల్ అని చెప్పాను. ఎగ్జామ్ కి కన్ఫ్యూజన్ లో టైం అయిపోయిందని చెప్పి ఈ రోజు స్లిప్ బదులు నేను స్లిప్ తీసుకొని ఎగ్జామ్ కి వెళ్ళిపోయా. రాస్తావమ్మా? లేదు, ఫెయిల్ వచ్చేసా. అలా తేడాలు పెట్టుకోకూడదు. ఏది దొరికితే తీసి రాసేయడమే. కంగారులో సినిమాకి వెళ్ళబోయి మా స్కూల్కి వెళ్ళాం. స్కూల్కి సినిమా పాప రోజు వెళ్ళి స్కూల్కి సినిమాకి తేడా కనిపించలేదు. టీచర్లందరూ విలన్ లాగా
పక్క బెంచ్ లో ఉన్న అబ్బాయి హీరో లాగా ఇలాగే కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇంట్లో వాటర్ బాటిల్ కనిపిస్తే తాగుదామని ఆత్రంగా వెళ్లి గ్లాస్ లో పోసుకుంటే అది వాటర్ అయింది. బయట నుంచి రంగు చూడాలి మనం, ముందు స్మెల్ చూడాలి. తెల్లగానే ఉంది. ఓకే, సీసా మారిపోయినట్టుంది. నా బుక్లెట్ లో రాయాల్సిన ఆన్సర్ కన్ఫ్యూజ్ అయ్యి పక్కన బుక్లెట్ వాడి దానిలో ఆన్సర్ రాశారు. నువ్వే ముడేసాము, వాళ్ళు వేసుకోమన్నావా? సో మొత్తానికి 2016 కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం.